ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ఓట్ ఫర్ మీ టాస్క్ అయితే ఈ వారం అంతా జరుగుతాయన్నమాట. ఆల్రెడీ మీరు నిన్న చూశారో శోభా శెట్టి గెలిచి తనైతే ఓట్ ఫర్ అప్పీల్కి అయితే ఆడియన్స్ అయితే అడిగిందనమాట, నాకు ఓట్స్ వేయండి అనేసి. ఈ రోజు అయితే రెండు టాస్క్లు జరిగాయి. రెండు టాస్క్లో కూడా ఒక టాస్క్లో అయితే బెల్ టాస్క్లో మన అంబటి అర్జున్ గెలుస్తాడు, ఇంకో టాస్క్లో అయితే అమర్దీప్ చౌదరి గెలుస్తాడు అనమాట. సో వాళ్ళిద్దరికీ అయితే బిగ్ బాస్ అయితే ఇద్దరిని అయితే బాగా కిటికీ దగ్గర పెడతారనమాట. మీరు ఎవరైతే మన హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటి సభ్యులందరూ కలిసి ఎక్కువ ఓట్స్ పెడితే వాళ్ళు మాత్రం ఓట్ ఫర్ అప్పీల్ టాస్క్లో అయితే అర్హులవుతారనమాట. అందులో భాగంగా అంబటి అర్జున్కి అయితే శివాజీ గారు, ప్రిన్స్ స్పై బ్యాచ్ ముగ్గురు కూడా అంబటి అర్జున్కి అయితే ఓట్స్ వేస్తారనమాట. కానీ మన అమర్దీప్ చౌదరికి అయితే స్పా బ్యాచ్ ఇద్దరే, ఇంకా వాళ్ళిద్దరే కాబట్టి శోభా శెట్టి అండ్ ప్రియాంక వాళ్ళిద్దరు కలిసి అమర్దీప్ చౌదరికి అయితే ఓటు వేస్తారనమాట. తద్వారా 3 ఓట్లు పడినాయి కాబట్టి అంబటి అర్జున్ అయితే ఆ ఓట్ ఫర్ అప్పీల్ టాస్క్లో అయితే తను విన్నర్ అవుతాడు. సో ఈ విషయం పక్కన పెడితే శివాజీ గారు ఎందుకు ఇట్లా మన అమర్దీప్ చౌదరిని అయితే కొంతవరకు టార్గెట్ చేస్తున్నాడు అని అయితే చాలామంది అయితే బయట అయితే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. సో కావాలనే శివాజీ గారు ఇప్పటి వరకు కూడా అమర్దీప్ చౌదరికి అసలు ఏమాత్రం సపోర్ట్ చేయలేదు. ఆ కాయిన్స్ టాస్క్ కూడా శోభా శెట్టి పట్టుకునింది కాబట్టి తనైతే ఇవ్వడం జరిగింది. లేకుంటే పల్లవి ప్రశాంత్కో లేకపోతే ప్రిన్స్ ఎవరికో ఇచ్చాడు. అందులో బిగ్ బాస్ ఒకరికే ఇవ్వాలని చెప్పాడు కాబట్టి మాత్రమే తను ఇచ్చాడంటూ చాలామంది అయితే వైరల్ చేస్తున్నారు వీడియోస్. ఇంకోటి ఏంటంటే అసలు ఎందుకు సపోర్ట్ చేయాలి, అసలు శివాజీ గారి విషయంలో చూస్తే అసలు ఎందుకు సపోర్ట్ చేయాలి అమర్దీప్ చౌదరికి, అతని ఇష్టం కదా అది. సో కాబట్టి ఏ విషయంలో అమర్దీప్ చౌదరి శివాజీ గారిని సపోర్ట్ చేశాడు. సో ఇట్లా శివాజీ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సరే ఈ టాస్క్ అయితే చాలా అయితే క్రిటికల్గా అయితే కొంచెం టఫ్గా ఉండకపోయినా సరే, సరదాగా ఉన్నా సరే, కానీ మనిషి డెసిషన్ అంటే గేమ్ కష్టపడి గెలిచితే అదొక హ్యాపీనెస్. కానీ ఇంత ఉండేసి హౌస్లో పర్సన్ ద్వారా తీసేయబడితే మనసుకు చాలా బాధ అవుతుంది. సో తద్వారా చాలామంది హర్ట్ అవుతారు. అసలు టాస్క్ అంటే కూడా ఈ మనుషుల ఒపీనియన్ ఉంటుంది కదా హౌస్లో, వాళ్ళు హౌస్ ఓట్స్ పెడితేనే చాలా డేంజర్ అనమాట. చాలా బ్యాడ్ ఇంప్రెషన్స్ వస్తూ ఉంటాయి. ఏ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి అనేది చాలా ఆధారపడి ఉంటుంది అనమాట. దానికి సంబంధించి శివాజీ గారు గత 2 వీక్స్ నుండి బ్యాడ్ అవుతున్నాడు. సో అమర్దీప్ చౌదరి విషయంలో అనమాట. ఈ వారం కూడా తనైతే అంబటి అర్జున్ అయితే నామినేట్ చేశారు శివాజీ గారిని, అయినా సరే శివాజీ గారు తనకే ఓటేశాడు. ప్రిన్స్ ఎవరు నామినేట్ చేశాడు, కానీ ప్రిన్స్ ఎవరు అంబటి అర్జున్కే ఓటేశాడు. సో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే లాస్ట్ వీక్ అయితే శివాజీ గారు చాలా బ్యాడ్ ఉండే, కానీ మొన్న మన ప్రియాంక జైన్ అయితే శివాజీ మన నాగార్జున గారు చెప్పారు కదా, సో మీరందరూ ఫుల్ గేమ్స్ ఆడుతున్నారు, అందరూ మీరే ఉంటారు గ్రూప్ అనేసి. ఆ ఒక్క టాస్క్తో ఆ ఒక్క ఎపిసోడ్తో మళ్ళీ శివాజీ గారికి ఫుల్ ప్లస్ అయిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే శివాజీ గారు విన్నింగ్ రేస్లో దూసుకుపోతారని చెప్పుకోవచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరవుతారు అని మీరు అనుకున్న వాళ్ళ నేమ్ కామెంట్ చేయడం తెలియజేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.